గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ సర్వీస్ బ్లాక్ లో అదనపు అంతస్తుల నిర్మాణాలకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక డాక్టర్ కు మెడలో స్టెథోస్కోప్ ఎలా ఉంటుందో గుంటూరు హాస్పిటల్ కి జింఖానా ఒక మణిహారాల ఉంటుందని అన్నారు. ఏపీ తెలంగాణలోని ఎన్నో మెడికల్ కాలేజీల నుంచి ఎందరో డాక్టర్లు విద్య అభ్యసించి ఉన్నత స్థితికి చేరుకున్నారని, అయితే ఎంతో మంది వెనక్కి వచ్చి తాము చదువుకున్న కళాశాలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. డాక్టర్ కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారం లాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చేయరు అని కాదు, వారికి చేయాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. ఒక డాక్టర్ కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారం లాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటి